హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గౌరెల్లి ప్రాజెక్టుకు రావడం జరిగింది. మనం గతంలో కూడా ఒక వీడియో తీసి పెట్టినాం. అది ఓన్లీ పంప్ హౌస్ సైడు. ఇప్పుడు ఇటు మన యువతల సైడు ఇప్పుడు చూడండి ఎంత బాగా నీళ్ళు ఉన్నాయో. మినిమం ఒక 3-4 టీఎంసీల నీళ్ళు ఉంటాయి. ఇంకా ఇలా నింపాల్సింది ఇంకా 5-6 టీఎంసీలు నింపాలి. మొత్తం ఇంకా ఫుల్ నింపలేదు. కొంచెం డబ్బులు అందక ప్రజలకు వాళ్ళు కొంచెం పనిని ఆపేయడం జరిగింది. అట్లాగే ముందు భవిష్యత్తులో దీన్ని నింపుతారు. ఇది ఉస్నాబాద్ కింద 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాపతి ప్రాజెక్ట్ ఇది. అట్లాగే మనం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పాలకులు ఏమన్నారు, కాళేశ్వరం కూలింది, కుంగింది, పిల్లర్లు పడిపోయినాయి అన్నారు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే కాళేశ్వరం నుండి మనకు నీళ్లు తీసుకొని ఇక్కడ గౌరెల్లి ప్రాజెక్టుకు తేవడం జరిగింది మన కేసీఆర్ గారు. అలాగే మాటలుంటే ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, కానీ నీళ్లు తెచ్చి చూపించాలి. అదే దమ్ అనేది. అది మాటలతో కాదు, చేతులు చేసి చూపించుండు మా కేసీఆర్. కానీ మన కేసీఆర్ గారిని ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ ప్రాజెక్టు కట్టాలంటే ఒక ఇంజనీర్ల వల్ల కానీ అది చెప్పలేకపోతున్నా, కానీ చాలా చాలా డిజైన్ల వల్ల దీన్ని కట్టిర్రు. ఇంకా అట్లాగే చూసుకుంటే మనం గతంలో మొత్తం ఇండ్లు ఉండే, ఇండ్లు చూసుకుంటే ఏమి కనబడడం లేదు. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా ఒక ఇల్లు కనిపించలేదు. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలు గడిచి ఈరోజు 12 నెలల పడ్డది. అదే 5 సంవత్సరాలలో ఒక ప్రాజెక్టు కానీ 2 ప్రాజెక్టులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి పాలనలో 1-2 ప్రాజెక్టులు కట్టి చూపించాలి. ఉన్న ప్రాజెక్టులను చక్కగా చూసుకునే దమ్ము లేక విమర్శలు చేసుకుంటా, అదే అక్రమంగా కేసులు పెట్టడం, ప్రశ్నించిన వాళ్ళ మీద జైలు వేయడం, ఇవన్నీ చేతగాని పనుల తర్వాత చేతగాని పనులే అంటారు. ఏదైనా ఉంటే ప్రశ్నించిన వాళ్ళకు కూడా మీరు కూడా సలహా ఇవ్వాలి, ఇది కాదు కదా అని. ప్రశ్నించిన వాళ్ళని కూడా జైలు వేస్తాం, అక్కడ వేస్తాం అంటే నడవది. ఈ ప్రాజెక్టులు 1 ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు కాదు, కాళేశ్వరం కింద చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇట్లా పోతే మిడ్ మానేరు కావచ్చు, అటు పోతే రంగనాయక సాగరు, అనంతగిరి, కొండపోశమ్మ, మల్లన్న సాగర్, ఇటు పోతే గౌరెల్లి ప్రాజెక్టు కూడా. ఇన్ని ప్రాజెక్టులు కట్టిండు 10 సంవత్సరాలల్లో. 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అంటారు. ఎక్కడ తిన్నారు? 1,00,000 కోట్లు తింటే ఎవరు ఈ పనులన్నీ చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చేటోళ్ళు కాదు మా బీఆర్ఎస్ నాయకులు. అదే చెప్పుకోవడానికి మా కేసీఆర్ చేసింది ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్టులు. మీరు కూడా చూడాలి, కళ్ళు తెచ్చి చూడాలి. మాటలు మాట్లాడినంత ఈజీగా ఉండదు పనులు. ఏదైనా ఒక ప్రాజెక్టు కలితే మీకు తెలుస్తుంది దాని భాగవతం ఏంది, దాని కథ ఏంది, దాని లక్షణం ఏంది అనేది. మీరు ఇలా మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఏది మాట్లాడినా ఏది చేసినా మీతోని కాదు. ఇప్పటికే ప్రజలకు 6 గ్యారంటీలు అని ఇచ్చిర్రు. ఒక్క గ్యారంటీ అది ఒకటి బస్సు అని పెట్టిర్రు. అది ఒక్కటి 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ మీరు ఏడ చేసిర్రు? 3 విడతలల్లో 2 విడతలు చేసిర్రు. 2 లక్షల రుణమాఫీ కూడా ఎవ్వరికి జరగలేదు. ప్రజలు కూడా మీ మీద దుమ్మెత్తిపోతారు. ఎక్కడికి పోయినా మిమ్మల్ని చీరి చెండాడతారని నేను సోషల్ మీడియా అధ్యక్షునిగా చెప్తున్నాను. ఇంకా అట్లా పోతే మనకు ఇదేంటి తులం బంగారం అని చెప్పారు. తులం కాదు, అది 1/2 తులం వెండి లేదు, అటు ఇనుము కూడా ఇస్తలేరని నేను చెప్తున్నాను సగర్వంగా. ఇట్లాంటి ప్రాజెక్టు కూడా మీరు 5 సంవత్సరాలలో, 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలలో మీరు 1-2 ప్రాజెక్టు అన్న కట్టి మీరు కేసీఆర్కు మీరు చూపించాలి. కట్టిన వాళ్ళ మీద విమర్శలు చేసుడు ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా. మీరు 5 సంవత్సరాలు ఉన్నా కూడా 6 గ్యారంటీలు కూడా ఇప్పటికి కూడా మీరు అమలు చేయరు. మీతోని కాదు. ఇప్పటికే హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఆగం చేసిర్రు. అటొకటి ఫోన్ ట్యాపింగ్ అని ఇదొకటి ఎత్తుర్రు. మీకు శాత కాదు. మా నాయకులు దాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తుర్రు. ఈ గ్యారంటీలు ఇవి, రైతులకు రైతు భరోసా ఏది, ఇది ఇంకా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, కానీ మీరు ఇవ్వలేదు కదా. ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ఒక నాయకుడిని, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటే మీరు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ప్రజల కోసం పనిచేయాలి, కానీ ప్రజలే నీ కోసం పనిచేయరు కదా. ప్రజల దగ్గర ఇంత డబ్బు ఉంటే వాళ్ళు కూడా ఎన్నికయ్యి ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు కూడా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళే కదా. వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే మీలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు వాళ్ళకు మీరు సేవ చేసి పెట్టాలి. కాబట్టి ఇంకా మనకు ముందుగా ఇంకేమైనా జరగాల్సి ఉందంటే ఈ తెలంగాణకు మంచి చేయండి. అదే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, నువ్వు అసెంబ్లీకి రావయ్యా, మాకు సలహాలు ఇవ్వండి, ఇది అదే అని మీరు బాగా అజ్జెత్తురు. కాబట్టి మా కేసీఆర్ రాడు.
సంక్రాంతికి ఆల్రెడీ వస్తుండు, పులి దిగుతుంది. దిగినాక మీరు ఆట మేము ఎట్టుంటుందో మీరు చూసుకుంటారు. అట్లాగే కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము మీకు లేదు, కేసీఆర్ కూడా చిన్న చేసి మాట్లాడితే ఊరుకునేది కూడా లేదు అని సగర్వంగా చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.